సినిమా వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఎక్సైటింగ్గా ఉంటుందండి. వర్క్ ఉన్నంత వరకు ఎక్సైటింగ్గా ఉంటుంది. వర్క్ అయిపోయిన తర్వాత టెన్షన్ మొదలవుద్ది. సో ఇప్పుడు వర్క్ అవుతా ఉంది. సో ఇప్పుడే టెన్షన్ మొదలవుతా ఉంది. రకరకాల రీజన్ అండి. ఆబ్వియస్గా సినిమాలో ఉన్న గ్రాండియర్ కానీ, సినిమాలో ఉన్న రిచ్నెస్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఒక్క సింగిల్ రీజన్ చెప్పలేం. బట్ అన్నిటికన్నా కూడా ప్రధానమైన రీజన్ నాకు అనిపించేది వచ్చి క్యారెక్టరైజేషన్స్ అండి. క్యారెక్టరైజేషన్స్లో ఉన్న బలం. సినిమా చూసినంతసేపు మనం ఎంజాయ్ చేస్తే మంచి సినిమా అవుతుందండి. సినిమా చూసేసిన తర్వాత కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లు మనకు గుర్తొస్తూ ఉంటే, మర్చిపోలేకపోతూ ఉంటే అది గొప్ప సినిమా అవుతుంది. ఆ క్యారెక్టర్లు నాన్నగారు అంత గొప్ప క్యారెక్టర్లు క్రియేట్ చేశారు. ఎక్కువ సింహభాగం నేను క్రెడిట్ ఆ క్యారెక్టర్స్కి ఇస్తాను. సార్, తెలుగులో టూర్స్ అన్ని కూడా ఎక్కువగా సక్సెస్ అవ్వలేదు, అందుకనే టూర్ 1 గాను 1, 2 గాను చూపించారనుకోవచ్చు. అలాగేం లేదండి. యాక్చువల్గా ఇది సీక్వెల్ కాదండి. సినిమా ఒక కథ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక సింగిల్ కథ, 2 పార్ట్స్ అంతే, సీక్వెల్ కాదు. మీరు చెప్పినంత ఎక్కువ సీక్వెల్స్కి వర్తిస్తుంది. కథని ఒక దాంట్లో చెప్పలేం కాబట్టి 2 భాగాలుగా చేశాను. స్క్రీన్ ప్లే అన్నది కథని ఎంత ఉద్వేగంగా చెప్పగలం, ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పగలం, ఆడియన్స్ని ఇంట్రెస్ట్ని ఎంత ఎక్కువసేపు క్యాప్చర్ చేసి పెట్టగలం అన్నది స్క్రీన్ ప్లే డిసైడ్ చేస్తుంది. స్క్రీన్ ప్లే విధానంతో మనం సినిమాల్ని కథను విడదీస్తాం తప్ప పాస్ట్ హిస్టరీని బట్టి కాదు. సినిమా అంటే రిలీజ్ ఉన్నప్పుడు కూడా ఇంకా ట్రావెల్ అవుతున్నారు 5 years, ఇంకా ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 years అవుద్దని అనుకోలేదండి. ఫస్ట్ రీజన్ అది. 5 years అవుద్ది అంటే ముందు మొదలు పెట్టుండేవాళ్ళం కాదు. సో ఒకసారి దిగిపోయిన తర్వాత ఇంకెనక్కి తిరిగి చూసిదే ఉందంటే ముందుకు వెళ్ళాల్సిందే. బట్ మంచి కాస్ట్ అండ్ క్రూ అండి. నా ప్రొడ్యూసర్ కానీ, నాకు దొరికిన యాక్టర్లు కానీ, మా టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక కుటుంబంలో కలిసిపోయి పనిచేశాం కాబట్టి అది అంత పెద్ద బరువులా అనిపించలా. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి సినిమా షూటింగ్ చివరికి వచ్చేసరికి లాస్ట్ డే నాడు అమ్మాయి అయిపోయింది అనిపించింది. కానీ ఇప్పుడు వర్క్ అంతా అయిపోయిన తర్వాత బాధగా అనిపిస్తుంది. ఇంకొంచెం వర్క్ ఉంటే బాగుంది, ఇంకొంచెం మళ్ళీ అందరం కలిసి ఇంకొంచెం వర్క్ చేస్తే బాగుందని ఇప్పుడు అనిపిస్తుంది. నాట్ ఇంటెన్షనల్లీ హేమంత్ కావాలని చేసింది కాదు. మనం ఏ కథ తీసుకున్నా, బాహుబలి తీసి పక్కన పెట్టేసి ఏ కథ తీసుకున్నా సరే ముందు క్యారెక్టర్లు ఏంటో చెప్తాం. ఆ క్యారెక్టర్లు ఆడియన్స్కి అందరికీ కరెక్ట్గా అర్థమైన తర్వాత వాళ్ళ మధ్య జరిగే డ్రామా చెప్తాం. అది ఈ కథకనే కాదు, ఏ కథకైనా అదే జరుగుతుంది. సో కావాలని సెకండ్ పార్ట్లో కొన్ని హైలైట్ ఉంచుదామని మాత్రం అలా అనుకోలే. సెకండ్ పార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఏ పార్ట్ వరకు సెకండ్ పార్ట్లో చెప్పాలి? రకరకాల ఆప్షన్స్ అయితే కన్సిడర్ చేసాం. మొత్తం అంతా స్ట్రైట్ నరేషన్ చేద్దామని ఆలోచించాం. ఒరిజినల్గా కథ అనుకున్నప్పుడు ఇదే ఫ్లాష్ బ్యాక్ నరేషన్, సింగిల్ స్టోరీ, సింగిల్ సినిమాగా అనుకున్నప్పుడు 2 భాగాలుగా చేస్తా అన్నప్పుడు స్ట్రైట్ నరేషన్ చేద్దామని ఆలోచించాం. అందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి స్ట్రైట్ నరేషన్స్ చేస్తే. బట్ ప్రోస్ అండ్ కాన్స్ అన్న అనుకున్న తర్వాత ఫ్లాష్ బ్యాక్ నరేషన్లోనే వెళ్దాం అని చెప్పి దీనికి హిస్టారికల్ క్వశ్చన్ ఏంటంటే ఆ క్వశ్చన్ దగ్గర ఎండ్ చేయడం వల్ల సెకండ్ పార్ట్ కోసం అంత ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. అది రీజన్ అయిందండి. బట్ మేము పెట్టినప్పుడు అయితే అలా అనుకోలే, డెఫినెట్గా అలా అనుకోలేదు. ఫస్ట్ పార్ట్కి ఒక మంచి ఎండింగ్ కావాలి. మంచి ఎండింగ్ అంటే కాలకేయులతో యుద్ధం ముగిసింది, శివగామి తన కన్న కొడుకుని కాదని చెప్పి బాహుబలిని రాజుగా ప్రకటించింది. దానికి రీజన్ ఏంటో కూడా చెప్పింది. జనాలందరూ అమరేంద్ర బాహుబలికి జయహో జయహో అన్నారు. అంటే ఒక మంచి ఎండింగ్, ఫస్ట్ పార్ట్ కరెక్ట్ ఎండింగ్. అది అనుకున్నాం. కానీ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో. ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టిన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ని అక్కడ వదిలేయకూడదు, వాళ్ళని మళ్ళీ చెప్పాలి, వాళ్ళని ఒకసారి చూపించాలి. చూపిస్తే సినిమా టేమ్గా ఎండ్ అవుద్ది. ఫస్ట్ పార్ట్ గురించి చెప్పిన మామూలు సాదాసీదాగా ఎండ్ అవుద్ది. ఎప్పుడు ఎండ్ అయినా ఒక మంచి అప్లిఫ్మెంట్తో ఉండాలి. కాబట్టి ఇక్కడ ట్విస్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. సో ఒక మంచి జలక్ అవుద్ది అనుకున్నాను తప్ప అది ఒక యాటమ్ బాంబులో పేలిపోయి అంత ఇన్ని రోజులు జనాల నోళ్ళలో నాని క్వశ్చన్ అవుద్దని మాత్రం అప్పుడు మొదలుపెట్టినప్పుడు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వారం రోజుల క్రితం విడుదల సినిమా ఈ రోజు కథ మర్చిపోతాం. అలాంటిది 2 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్ కథని.
కంటిన్యూ చూడలేం కానీ ఎలా అనుకున్నారో ఆ ధైర్యం అక్కడ చూసాం. గుర్తుపెట్టుకుంటారని మొదలు పెట్టేసామండి. ఇప్పుడు అండ్ తర్వాత ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మొదలు పెట్టినప్పుడు 2 సంవత్సరాలు గ్యాప్ వస్తుందని అనుకోలే. 1 year 8 months గ్యాప్ వస్తుందని అనుకోలే. ఒరిజినల్ ఐడియా అంటే మొత్తం అంతా షూట్ చేసేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన ఒక 4 monthsకో 6 monthsకో ఆ టైం గ్యాప్ చూసుకొని రిలీజ్ చేద్దాం అనుకున్నాం. దట్ వాజ్ ద ఒరిజినల్ ఐడియా. మొదలు పెట్టేసిన తర్వాత డబ్బులు అయిపోయినాయి, ఇంకా షూటింగ్ అవ్వలేదు, ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి అయ్యిందని. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏదైతే మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని జనాలు మమ్మల్ని పొగుడుతున్నారో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అది మా చేతిలో ఉన్నాయి కాదు, ఫ్లోతో పాటు వెళ్ళిపోయాము. ఈ టైంలో మీరు సీజీ విషయంలో కొంత ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. ఈ టైంలో సీజీ వర్క్స్ విషయంలో అవును, అది బాహుబలి విషయంలో ప్రతి సినిమాకి ఉందండి, ఏదైనా కాదండి. సింహాద్రిలో ఉన్న చిన్న చిన్న సీజీ ఎఫెక్ట్లకు కూడా ఫస్ట్ నుంచి కూడా లేట్ అవుతూనే ఉంది. ప్రతిదీ సీజీ అనేది ఎంత టైం ఇచ్చినా సరే ఆ టైంకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందని ఒకటి ఉందండి. బట్ అనుకుంటాం కానీ అంత టైం కూడా ఎప్పుడు ఇచ్చేవాళ్ళం కాదు. మ్యాక్సిమం 1 month 15 days అలా ఇచ్చేవాళ్ళం. బాహుబలి పార్ట్ 1 కూడా చాలా విపరీతమైన టెన్షన్ ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ లాస్ట్ 1 day వరకు కూడా ఇంకా ఏదో కరెక్షన్స్ చేస్తూనే ఉన్నాను. బట్ ఈసారి శోభు గారు బాగా తెలివితేటలు పెరిగి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే అండి సినిమాలో సీజీ సంబంధించిన భాగం, సినిమా సెకండ్ పార్ట్లో సీజీకి సంబంధించిన భాగం ఏదైతే ఉందో ఆ లాస్ట్ పోర్షన్ అక్టోబర్లో షూట్ చేసాం. నవంబర్ డిసెంబర్లో షూట్ చేసిన భాగాల్లో సీజీ లేదు. ఏదో చిన్న వైర్ రిమూవల్స్ అలాంటి చిన్నవి తప్పితే సీజీ లేదు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 15 అంటే 5.5 months టైం సీజీకి కంప్లీట్గా కేటాయించాం. అండ్ అదే కాకుండా ఏ రీల్లో ఎంతెంత సీజీ ఉంది, ఆ సీజీ ఏ స్టూడియోస్ చేస్తున్నాయి. సో మొత్తం అందరూ కూడా ఒకేసారి షార్ట్ ఇచ్చేయడం కాకుండా వాళ్ళని ప్రయారిటైజ్ చేసి మీరు ఈ సెకండ్ ముందు 2, 3, 4, 5, 6 రీల్స్లో తక్కువ సీజీ ఉంది కాబట్టి ముందు ఆ షార్ట్స్ ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళతో సీజీ స్టూడియోస్తో ప్లాన్ చేసుకొని మొత్తం అది మహాయజ్ఞం కింద చేశారు. యాక్చువల్గా సినిమాకి 4 రోజులు ఇవాళ అంటే కరెక్ట్గా 4 రోజుల ముందు, వాళ్ళకి 4 రోజుల ముందు శోభు గారికి 2 వారాలు పోస్ట్పోన్ చేయించాను అడిగాను ఆయన అన్నీ ఒకసారి నవ్వేసి అన్నీ వచ్చేస్తాయి అన్నారు. కరెక్ట్గా మొన్న 18th లాస్ట్ షాట్ వచ్చింది. సో ఇట్ వాజ్ కంప్లీట్ హిస్ ప్లానింగ్ దట్ వీ కుడ్ get it on time. Other films have been commercial successes and have done well. But is Bahubali the most satisfying film as a storyteller? Yes, as a storyteller, Bahubali has been the most satisfying story for me. అంటే ఇంతకు ముందు చేసిన ప్రతి సినిమాలోనూ కూడా there were few characters and everything was running hero-centric. Everything was completely running hero-centric. But first time I had a story where there were 6 to 7 characters. Every character had a lot of importance. అండ్ హీరోయిజం పీక్స్లో నాకు ఇష్టమైన హీరోయిజం పీక్స్లో చూపించే అవకాశం కూడా ఉంది. సో అన్ని రకాలుగాను నాకు స్టోరీ టెల్లర్గా మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా బాహుబలి. సో ఐ మీన్ మీరు మైండ్లో ఎన్విజన్ చేసుకుంటారు కదా ఈ ఫిలిం ఎలా ఉండాలి అని చెప్పి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బాహుబలి 2, you think you delivered what you had anticipated? No director can ever deliver what they have in their mind 100%. It's impossible. Basically a simple reason is because mind ki canvas haddu లేదు. అసలు యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. బట్ ఫిజికల్గా సినిమా దగ్గరికి వచ్చేసరికి స్క్రీన్ దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి, యాక్టర్ దగ్గర నుంచి, షూటింగ్ డేట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ఫ్రేమ్ వర్క్. ఆ ఫ్రేమ్ వర్క్లో చేయాలి. సో ఆ ఫ్రేమ్ వర్క్లో మనం అంతనే మన మైండ్లో ఉన్నదంతా తీసుకొచ్చి పెట్టడం 100% పెట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఫర్ మీ బాహుబలి పార్ట్ 2 హ్యాస్ బీన్ ద most satisfying in terms of storytelling or in terms of getting onto the screen what I have envisioned in my mind to the maximum level. Bahubali Part 2 has been the most satisfying of all my films. మెయిన్ క్యారెక్టర్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా చూపించారు. హస్బెండ్ కూడా వాళ్ళు డామినేట్ చేస్తారు అన్ని క్యారెక్టర్లు కూడా. అన్ని క్యారెక్టర్లు డామినేట్ చేయండి. అంటే ఆ పాత్రను బట్టి స్వభావాన్ని బట్టి అక్కడ శివగామి, బిజ్జల దేవుడు. సో ఆటోమేటిక్గా మనం డామినేట్ చేయాలనే కోరుకుంటాం.
డామినేట్ చేసే విధంగానే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు అలా ఉండరండి. అండ్ శివుని పెంచిన తల్లిదండ్రులు అది సరదా కోసం క్రియేట్ చేసిన తప్పితే ఇదని కాదు. అండ్ దేవసేన అమరేంద్ర బాహుబలి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో ఈచ్ క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ అండి. అందరు అండ్ ఇప్పుడు నేను పనిగట్టుకొని ఆడవాళ్ళని గొప్పగా చూపిద్దామని చూపించలా. అండ్ రకరకాల ఎక్స్ప్రెషన్స్ వచ్చినట్టు పనిగట్టుకొని డిగ్రేడ్ చేయాలని డిగ్రేడ్ చేయాలి. ఆ కథకి ఆ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తే బెస్ట్ ఎమోషన్ వస్తుందో ఆ విధంగా తీసాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes కానీ స్పెండ్ ఆన్ ఇంట్రొడ్యూసింగ్ ద క్యారెక్టర్స్ ఎనీథింగ్. కానీ పార్ట్ 2 వచ్చేసరికి దట్స్ నాట్ ఈవెన్ ఇన్ పిక్చర్ కదా, ఆల్రెడీ క్యారెక్టర్స్ బాగా ఎస్టాబ్లిష్ విల్ ఆల్ వెరీ గుడ్. సో యాజ్ అ స్టోరీ టెల్లర్ మీకు ఏంటి ఆ ఫస్ట్ సీన్ నుంచి ఒక హై ఎమోషన్లో స్టార్ట్ అయిపోతుందా, లేకపోతే అలాగేనండి బిల్డప్స్ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లో లేని హ్యూమర్, బోల్డ్ అంత హ్యూమర్ సెకండ్ పార్ట్లో ఉంటుంది. హ్యూమర్ దర్ విల్ బి లాట్ ఆఫ్ హ్యూమర్ అండ్ డ్రామా ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. ఫస్ట్ పార్ట్ స్టోరీ ఈజ్ డిఫరెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్ అండ్ కమర్షియల్ ప్యాకేజింగ్ ఈజ్ డిఫరెంట్. యాజ్ ఎ డైరెక్టర్ ఐ హ్యావ్ టు సాటిస్ఫై ఆల్ ద నీడ్స్. స్టోరీ కాంపాక్ట్గా కరెక్ట్ బిల్డప్లో ఉన్నట్టు చూసుకోవాలి. స్క్రీన్ ప్లే గ్రాడ్యువల్గా పైకి లేచినట్టు చూసుకోవాలి. కమర్షియల్ ప్యాకేజింగ్లో అందరు ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు చూసుకోవాలి. దట్ ఈస్ మై జాబ్ యాజ్ ఎ డైరెక్టర్. ఐ థింక్ ప్రతిదీ ఏంటంటే అండి మన తెలుగు సినిమా లెవెల్ ఇంటుంటే మేము ఏం చేసింది ఎంత ఏం చేసాం, ప్రేక్షకులు మాకు ఎంత ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ వాజ్ దేర్. వి ఎయిమ్డ్ వెరీ వెరీ హై. ఆబ్వియస్గా అందుకని అంత డబ్బులు పెట్టాం, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టాం, అన్ని 100 కోట్లు అసలు పెట్టాం, ఆబ్వియస్గా పెట్టాం. బట్ ఇంత హైపు ఇన్ని అసలు తెలియని భాషలో జనాలు కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడో సౌత్ కొరియాకి వెళ్తే వచ్చి మనతో ఫోటోలు తీసుకుంటారు. యూనో దీస్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. హిట్ అయినప్పుడు ఫస్ట్ పార్ట్ అంత కథ సెకండ్ పార్ట్ తీసినప్పుడు మీ మైండ్లో ఏముంది? నేను కన్వీనియన్స్ కోసం జనాలకు అర్థం అవడం కోసం పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి పెట్టాను కానండి. నాకు మైండ్లో అంతా ఒకటే కథ. సగం కథ చెప్పాను, మిగతా సగం కథ చెప్పాలి. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని ఆబ్వియస్గా అంటే కథలో నాకు ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదండి. మీరు అన్నట్టు కమర్షియల్ ప్యాకేజింగ్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఉన్నాయా లేదా, కమర్షియల్ ప్యాకేజింగ్లో అన్నీ ఉన్నాయా లేదా, ఓకే అన్నీ ఉన్నాయి. అండ్ ఫైన్ ట్యూనింగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కొన్ని ఫైన్ ట్యూనింగ్ కొంచెం గ్రాండియర్ అలాగే పెంచిన తప్ప ఇంకా సెకండ్ పార్ట్లో మార్చింది ఏం లేదండి. ఫస్ట్ పేపర్ మీద ఏదైతే ఉందో మొత్తం అంతా అదే ఫాలో అవుతుంటే క్రియేట్ అవుతుంది కదా, దానికంటే బాగా చేయాలి, దానికంటే బాగా రావాలి అనే టెన్షన్ ఎలా ఓవర్కమ్ చేయాలి? యాక్చువల్గా లేదండి, ఆ టెన్షన్ లేదంటే కథలోనే గ్రాఫ్ కనిపిస్తుంది, క్లియర్ కట్గా గ్రాఫ్ కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కథలో డ్రామాలో కానీ క్యారెక్టర్స్లో కానీ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ డ్రామా కనిపిస్తుంది. సో ఎడిషనల్గా మనం ఏదో చేయాలన్న భయం అయితే ఎప్పుడు అనిపించలేదు. సార్ లీడ్ క్యారెక్టర్స్ చాలా సాహసాలు చేస్తుంది, విజువలైజేషన్ సీరియల్ ఎప్పుడైనా అనుభవం వచ్చింది ఈ మానవాతీత శక్తుల్లాగా చేస్తుంది, అంటే ఒక మనిషికి ఇంత శక్తి, ఒక వీరుడికి ఇంత శక్తి? ఏనాడు నాకు అసలు అయోటాంత డౌట్ కూడా ఉండదండి. నా మెంటల్ విజువలైజేషన్లో నేను ఆ క్యారెక్టర్కి అనుకున్నది తను చేయగలడు, తను ఆ విధంగా చేయగలడు, ఆ విధంగా చూపిస్తాను. మీరు ఫిజికల్గా చూసినప్పుడు ఫిజికల్గా ఇది పాసిబుల్, ఆ ఫిజిక్స్లో తన వెయిట్ ఎంత, ఆ డిస్టెన్స్ ఎంత, గ్రావిటీ ఫోర్స్ ఎంత, అండ్ ఇవన్నీ ఆ లెక్కలన్నీ వేసుకుంటే ప్రాబ్లమ్ దే కెనాట్ డూ వాట్ దే ఆర్ డూయింగ్. బట్ ఆడియన్స్ ఆ లెక్కలు వేసుకుని పొజిషన్కి మనం తీసుకొచ్చామనుకోండి, అతను చేయగలడో లేదో పక్కన పెట్టండి, అక్కడే మనం ఫెయిల్ అయిపోయింది. చూసి ఆడియన్స్కి అది బిలీవబుల్, అబ్బా భలే చేశాడు అనిపించేటట్టు చేయగలడమే డైరెక్టర్ పని. అది చేయలేకపోతే వీఆర్ ఫెయిల్. ఒకసారి శివగామికి 2 పిల్లలు, ఓకే కథని ఇన్కంప్లీట్ చెప్పడం ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో. దాంతో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరో అన్నారంటే 8 క్వశ్చన్స్తో ఒక సినిమా ఎలాగే. వినయ్ గారు అది మీ ఫస్ట్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడు 8 క్వశ్చన్స్ ఉన్నాయి అంటే లేదండి. మనం తెలుగులో ఫస్ట్ టైం చేయడం కానీ ఇంగ్లీష్లో చాలా పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఈ సీక్వెల్స్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ సిరీస్ అన్నీ కూడా 3 పార్ట్ సిరీస్ కింద వస్తున్నాయి.
మన తెలుగులో అప్పటివరకు అటెంప్ట్ చేయలేదు. సో ఆ సినిమాని మనం కూడా చూసాం, ఇక్కడ ఇండియాలో కూడా విపరీతంగా చూసాం, విపరీతంగా ఆదరించాం. సో అది అసలు పెద్ద ప్రాబ్లం అవుద్దని అనుకోలేదండి. విజేంద్ర ప్రసాద్ 85. కథ రిలీజ్ చేస్తారు ఈ సినిమాకి. సో ఆయన కథ రైటర్గా ఆయన చేస్తారు, బట్ మీ రోల్ ఎంతవరకు ఉంటుంది ఆ కథ డెవలప్ చేయడంలో? వాట్ ఆర్ ద సజెషన్స్ యూ గేవ్ అండ్ వాట్ ఆర్ మీ ఇన్పుట్స్ ఏంటి ఈ సినిమా వరకు? నాన్నగారి తాలూకు ప్రధానమైన బలం, ప్రధానంగా నాకు అందించేది క్యారెక్టర్స్ అండి. ఆ క్యారెక్టరైజేషను, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అన్నది నాకు క్లియర్ కట్గా ఇచ్చేస్తారు అన్నది కంప్లీట్గా నాన్నగారు ఇచ్చేది. నేను అడిగేది ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఎలాంటి రిలేషన్షిప్ పెడితే, వాళ్ళిద్దరి మధ్యన ఈ విధమైన తగాదా వస్తే, వాళ్ళిద్దరి మధ్యన ఈ విధమైన స్నేహబంధం ఏర్పడితే అన్నది నా ఇన్పుట్స్ అండి. అండ్ దాన్ని సో ఇస్తే అన్న క్వశ్చన్ మార్క్స్ నాయి, ఆన్సర్స్ మేము ఇద్దరం కలిసి రాబట్టుకుంటాం. ఒక సినిమా తాలూకు బయట ప్రశ్న మీద ఆధారపడటటువంటి ఒక కట్టప్ప బాబు ఎందుకు చనిపోయినటువంటి ప్రశ్న మీద Do you think that as a director you have given a satisfactory answer to this? More than satisfactory ఆన్సర్ అంటే నేను ఆడియన్స్ తరఫు నుంచి నేను అన్నీ చెప్పకూడదు. సో ఫర్ మీ ఇట్స్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఆన్సర్. అండ్ ఆడియన్స్ దే హ్యావ్ టు టెల్ మీ వెదర్ ఐ హ్యావ్ గివెన్ దెమ్ ఎ సాటిస్ఫైయింగ్ ఆన్సర్. 2 daysలో చెప్పేస్తారు ఇచ్చేనా లేదా అన్నది. Even the Prime Minister of India has chosen this note in the public meeting. How do you feel about it? వెరీ వెరీ ప్రౌడ్ అండి. అంటే మన బయట దేశాలకు వెళ్తే మనకి తెలుగు ఇండస్ట్రీ అని ఒకటి ఉందని కూడా తెలియదు. తెలుగునే కదా, తమిళ మలయాళం ఇండస్ట్రీస్ ఉన్నాయని తెలియదు. అసలు ఇండియన్ సినిమాయే పెద్ద ఫేమస్ కాదు. ఎవరికైనా తెలిస్తే బాలీవుడ్, షారుఖ్ ఖాన్ అంటారు తప్ప ఇంకా అసలేం తెలియదు. సో అలాంటి స్టేజ్ నుంచి ఇండియన్ సినిమా అంటే బాహుబలి అని ఫస్ట్ చెప్పి స్టేజ్కి తీసుకురాగలిగామండి. దట్ వీ ఫీల్ వెరీ 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 ప్రౌడ్. చాలా గర్వంగా ఉంటుందండి. మోరల్ సపోర్ట్ ఎలా వచ్చింది ఇంత గ్రాండర్గా సినిమా చేయడానికి? ఎక్కడి నుంచి మోరల్ సపోర్ట్ అవ్వలేదు? ముగ్గురు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై ప్రొడ్యూసర్ అండి, శోభు గారు, చిన్న గారు. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం, నాకంత టాలెంట్ ఉంది, చెప్పిందంతా చూపించగల సత్తా ఉంది, అండ్ అన్టైరింగ్గా అన్కాంప్రమైజింగ్గా చేసి నేచర్ ఉంది అన్నది నా మీద నమ్మి అండ్ వాళ్ళ లైఫ్ రిస్క్ పెట్టి చేశారు. సో యాజ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ ద ఫస్ట్ సపోర్ట్. సెకండ్ ఈజ్ మై ఫ్యామిలీ. మొత్తం 24 గంటలు వాళ్ళు ఎవరెవరు ఏమేమి పనులు చేశారో మీ అందరికీ తెలిసినవి, ప్రత్యేకంగా వెలువేయక్కర్లేదు. బట్ అందరూ కూడా నన్ను కాపాడుకుంటూ నేను ఒక డ్రీమ్, ఒక కళ కంటున్నాను, ఆ కళ సాధించి ప్రాసెస్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి అందరూ కూడా సినిమా కన్నా కూడా నన్ను కాపాడడం కోసం దే పుట్ ఇన్ దేర్ 5 years ఆఫ్ టైం. అంటే ఎగ్జాంపుల్ మా ఉదయం చెప్పాలంటే అండి, పొద్దున్న 5కి వచ్చేసేది అక్కడికి లొకేషన్కి, సాయంత్రం 9 ఎంతో అవుద్ది తన ఇంటికి వెళ్ళేసరికి. నాకు 40 ఏళ్ళు, తన కూతురికి 11 ఏళ్ళు 12 ఏళ్ళు, కుముద్వతికి 12 ఏళ్ళు. సో యూ కెన్ సీ హౌ మచ్ టైమ్ షీ హెస్ గివెన్ మీ. అలా మా వదిననే కాదండి, ఎవ్రీ వన్ నన్ను కాపాడుకుంటూ అలాగా తీసుకొచ్చారు. సో వితౌట్ మై ఫ్యామిలీ ఐఎమ్ నథింగ్. సో సెకండ్ మారల్ సపోర్ట్ ఈజ్ ఫ్యామిలీ అండి. థర్డ్ వన్ ఈజ్ ప్రభాస్ అండి. అంటే టు కాన్స్టెంట్లీ టెల్ యూ, కాన్స్టెంట్గా మీకు ఎవరన్నా మీ పక్క నుండి మీ ఫ్రెండ్, అరే నీది ఈ లెవెల్ కాదురా, నీకు ఎక్కడో లెవెల్ రా, నువ్వు ఇక్కడ ఉండిపోతున్నావు, నీది ఇంకో లెవెల్ అంటే ముందు 1-2 సార్లు ఆ ఊరిని అంటాడు అనుకుంటాను. బట్ కాన్స్టెంట్గా మీకు అది ఇస్తూ ఉంటే, ఫీడింగ్ ఇస్తూ ఉంటే తెలియకుండా చాలా 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 బలం వస్తుంది. అండ్ గివింగ్ సో మచ్ ఆఫ్ హిస్ టైం, అంత టాప్ పొజిషన్లో ఉండి అంత టైం ఇవ్వడం, అంత moral support and third is Prabhas. I think these are the 3 main. సాధారణంగా తెలుగు విషయంలో ఎట్లా కూడా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక సినిమా ఫస్ట్ టైం మీ ఫ్యామిలీనే కనిపిస్తుంది. మా ఫ్యామిలీ అంటే కదండి, ముందు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. లక్ష్మీ నాగేశ్వర ఫ్యామిలీ, రామారెడ్డి గారి ఫ్యామిలీ, చాలామంది ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇంటూ ఫిల్మ్స్ డిఫరెంట్ దిస్ థింగ్. ఒక్క విషయం తీసుకుంటే నా అంత అదృష్టవంతుడు
ఇండియాలో లేడండి, మరి వేరే దేశాలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ అండ్ ద మోస్ట్ లక్కీయెస్ట్. Sir, as a fantasy film, as a viewer, what was the benchmark for me? What do you think a fantasy film should have to ensure appeal? The fantasy film because it is center The first appeal should be yours. No, you should feel fascinated about it. You should feel upbeat about it. You should feel thrilled about it. So, only when you are 200% satisfied that this is a very good story, a story which will enthrall a huge number of audience. So that will be the only benchmark. Your conviction, not there is no other physical kolamanu inkoti em ledhu dani. It's your conviction only. Sir, chinappudu what films did you like as a fantasy? So many. The list can go on. నాకు అతి చిన్న వయసులో నేను చూసింది మాయాబజార్. యాజ్ అ కిడ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ ఇమ్మెన్స్లీ నచ్చేసింది. దాని తాలూకు డెప్త్లు అయ్యేమీ తెలియదు నాకు, తెలియదు మామూలుగా చూసినప్పుడు. ఆ తర్వాత ఒక 20 ఏళ్ళు అలా వచ్చి ఫిల్మ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు అంత ఆ రోజుల్లో ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా చేశారు, ఆ రోజులు ఇది ఎలా చేశారు, ఆ రోజులు ఇది ఎలా చేశారు అని దానికి బుర్రలు బద్దలు కొట్టుకుని వాళ్ళం. ఇంత గొప్ప సినిమా అని 20 ఏళ్ళు ఏజ్లో అనిపించేది. తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితం యమదొంగ సినిమా చేసేటప్పుడు విశ్వరూపం ఎలా చేశారు అనేది, విశ్వరూపంతులు ఎలా చేశారని చూస్తే, ఘటోద్గచుడిని ఎలా పెద్దగా చేశారని చూపిస్తే, నేను నా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కూర్చొని 2 రోజులు తలబద్దలు కొట్టుకుంటే కానీ వాళ్ళు ఎలా చేశారో అర్థం కాల. యూనో, సో దట్ వాజ్ ఎప్పుడు 1957 ఐ డోంట్ రిమెంబర్ ద డేట్. అన్ని సంవత్సరాల క్రితం చేసింది. సో యాజ్ ఐ కెప్ట్ గ్రోయింగ్ అప్ I realized what a great epic it was. And opening మాయాబజార్ ఓపెనింగ్లో వర్ధిల్లు మాతల్లి వర్ధిల్లు అన్న పాట వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ 2 minutes సాంగ్ విత్ 3 చరణాలు. 3 చరణాల్లో బలరాముడు ఎవరు, రేవతి ఎవరు, శ్రీకృష్ణుడు ఎవరు, రుక్మిణి ఎవరు, సుభద్ర ఎవరు, అభిమన్యుడు ఎవరు, శశిరేఖ ఎవరు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి. 2 minute సాంగ్లో ఎస్టాబ్లిష్డ్ ఎవ్రీథింగ్. Tremendous saving of screen time. So మాయాబజార్ గురించి ఒక్కొక్క విషయం తెలుసుకునే కొలది మై రెస్పెక్ట్ టు కేవీ రెడ్డి గారు keeps on growing. So that has a huge influence on. So మీరు డిజైన్ చేస్తున్న మీ క్యారెక్టర్స్ ఏది టఫెస్ట్ ఏది అనిపించలేదండి నాకు. అన్ని క్యారెక్టర్లు కూడా నిద్రలో లేపి అడిగినా సరే ఆ క్యారెక్టర్ గురించి ఏ మైన్యూట్ డీటెయిల్ అడిగినా నేను చెప్పగలను. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ దాట్ వాజ్ క్యారెక్టర్ డిజైనింగ్ అని చేశాం. అన్ని క్యారెక్టర్లకి క్యారెక్టర్ డిజైనింగ్ అంటే దెర్ వాజ్ అ టీమ్ ఆఫ్ 4-5 పీపుల్. వాళ్ళు మమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి 500-600 ప్రశ్నలు అడుగుతారు. అది సినిమాకి సంబంధించింది కాదు. మనకి శివగామి సినిమా మొదలయ్యేసరికి రాజమాత్రం మనకి ఇంట్రడ్యూస్ అయింది. ఆవిడ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, చిన్నప్పటికి ఆవిడ ఏ రంగు ఇష్టం, ఆవిడ దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా, ఆవిడ నమ్మే ధర్మం ఏంటి, ఆవిడ ఫిలాసఫీ ఏంటి, ఆవిడ అని ఈచ్ అండ్ ఏం చదువుకుంది, ఏ సబ్జెక్ట్స్లో ఆవిడకి ఎక్కువ నిష్ణాతురాలు, ఎందుకని, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడుగుతూ ఉంటే మేము ఆన్సర్ చేస్తా కూర్చోవాలి. అండ్ అన్ని ఆన్సర్స్ కూడా ఒకదానికొకటి కాంట్రడిక్షన్ రాకూడదు. సో అంటే ఆ క్యారెక్టర్ గురించి మాకు కంప్లీట్గా యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ స్టోరీ రైటర్ మా నాన్నగారికి అండ్ యాక్చువల్లీ ప్రభాస్ ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ప్రభాస్ కూడా కూర్చున్నాడు. తను కూడా కూర్చొని పేపర్ పైన కూర్చొని అన్ని క్వశ్చన్లు అమరేంద్ర బాహుబలి గురించి, శివుడి గురించి అన్నీ రాసుకుంటూ ఉండేవాడు. వీ యూస్ టు హ్యావ్ డిబేట్స్ ఆ టైంలో. మీరు అక్కడ అలా అన్నారు కదా, అక్కడ తల్లికి ప్రజలకి మధ్యన వస్తే అమరేంద్ర బాహుబలి ఏది చూస్ చేసుకుంటాడు, ఎందుకని, మరి ధర్మం అంతా తల్లే చెప్పింది కదా, ప్రజలకు ఎందుకు నిలబడతాడు, ఇలాంటి క్వశ్చన్లన్నీ వీ యూస్ టు హ్యావ్ డిబేట్స్. ఈ డిబేట్ అంతా జరిగేసరికి మాకు చాలా క్లియర్ కట్గా క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారన్నది కంప్లీట్గా మాకు మైండ్లో ఏర్పడిపోయింది. సో దట్ ఈస్ హౌ వి డిజైన్ ద క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ మేము వచ్చేసరికి యాక్టర్కి వాళ్ళు ఏ డౌట్ అడిగినా వెరీ క్లియర్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి.
అలాగేం లేదండి. ఐ డోంట్ థింక్ సో. మనకి గొప్ప గొప్ప వాళ్ళందరూ శ్రీహరి గారు లేకపోతే చిరంజీవి గారు అందరూ విలన్స్గా వచ్చి విలన్గా బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత సూపర్ స్టార్ లేరు. ఐ డోంట్ థింక్. బట్ వల్లాల దేవుడు మాత్రం చాలా రోజులు ప్రజల మనసులో ఉండిపోతారు. దట్స్ ఫర్ షూర్. ఏదండి నేను అనుకున్న గోల్స్ అంబిషన్స్ యాక్చువల్గా అయితే ఎప్పుడు అయిపోయినాయండి. పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అది అయిపోయింది. బట్ మహాభారతం చేయాలని ఉంది. బట్ అది పెద్ద ఇలా తిరుగుతుంది. నేను చెప్పింది చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకో 10 సంవత్సరాల వరకు మహాభారతం టేకప్ చేసే ఎనర్జీ కానీ స్కిల్ సెట్ కానీ ఇప్పుడు లేవు నాకు. సో మేబీ టు గివ్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్, I myself don't know how to do it. You are the ace director in Hollywood as well as India. You were stuck up at the film for the last 5 years. Is it remuneratively, is it worked out to you? Is it feasible to you to stuck up like that? అంటే సినిమా మొదలు పెట్టినప్పుడు we were very 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 clear, right? As a big director and a big hero, unless we compromise on our remunerations, no, we are not going to make this film. We will not be able to make this film anadi, it's very clear. So beginning lone we decided that we have to keep our remunerations down so that we can make this film, and we are okay with it. Prabhas Gan, nenu gaani, we are completely okay with it. What we get from this film is much more than what money can do. So I can, whatever we are lacking as per remuneration in this film, we can easily compensate in the projects to come. బాహుబలికి చేసిన హార్డ్ వర్క్ డైరెక్టర్గా మీ ఆలోచన దృక్పథంగా మార్చింది? లేదండి, ఏమి లేదు. ద హార్డర్ యూ వర్క్, ద బెటర్ ప్రోడక్ట్ యూ గెట్. బట్ జస్ట్ హార్డ్ వర్క్ చేసినంత మాత్రాన బెటర్ ప్రోడక్ట్ అయితే మాత్రం వచ్చేదండి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్. రెండు ఉండాలి. లేదు, అలాగే అంటే నేను 2-3 సార్లు ఈ సినిమా పని మీద లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల హాలీవుడ్ స్టూడియోస్తోనూ కొంతమంది వాళ్ళని కలిశాను. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. హాలీవుడ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎంట్రీ. మనం డోర్ తెరుచుకుని వెళ్ళాం, వాళ్ళు డోర్ ఓపెన్ చేసి రమ్మంటేనే వస్తుంది తప్ప మనం ఓపెన్ చేసుకుని హాలీవుడ్లోకి వెళ్ళిపోదాం అంటే జరిగింది. సార్, ఈ 5 ఏళ్లలో బాహుబలి ఎలా ఉండేదన్న లైన్ చేసుకోగలరా? ఏ సినిమా ఆడియన్స్ క్వశ్చన్స్ తో పాటు ఏంటి బాహుబలి 9 నుంచి రాజమౌళి నెక్స్ట్ ఏం చేస్తారు? ఇదే క్వశ్చన్. తెలీదండి, నిజంగా తెలీదండి. చాలామందికి జోకింగ్ ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నా అండి, దాని పేరు హాలిడే ఇన్ భూటాన్ అని పేరు పెట్టాను. అంటే వెళ్ళి ఒక మంచి ఫ్యామిలీ హాలిడే తీసుకొని వెనక్కి వచ్చి ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాను. లేదండి, మహాభారతం ఆబ్వియస్గా బేసిక్ బ్యాక్ స్టోరీలో ఏం చెప్పారంటే, ఎలా ఒక మహేశ్వరుని సన్నాసం చేయాలనుకున్న ఒక అమ్మాయి ఎలా క్లీన్ అయింది, ఎలా బ్యాక్ స్టోరీ మళ్ళీ కట్టప్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అవుట్ చేశారు. సో ఆ మూవీ అంటే ఆ బ్యాక్ స్టోరీస్కి ఇప్పుడున్న మూవీకి కొంతవరకు కనెక్షన్ చేశారు అనుకుంటున్నారు. సో చేయగలరు? కాదండి, మీకు టైం లైన్లో చూసుకుంటే సినిమా కథ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సినిమా కథ. ఇది మన రైజ్ ఆఫ్ శివగామి, మీరు ఏదైతే నవల్ గురించి మాట్లాడుతున్నారో అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇట్స్ కనెక్షన్. దీనికి ఈ రైజ్ ఆఫ్ శివగామి ఎండ్ అయ్యేసరికి లాస్ట్ సీన్ విల్ బి ద ఫస్ట్ సీన్ ఆఫ్ బాహుబలి సినిమా. అంటే అనుకున్న కథ ఆయన రాసుకున్నారు. అవునండి. ఈ సినిమాతో ఈ ప్రాజెక్ట్తో నేను కొత్తగా తెలుసుకున్న లేదా నేర్చుకున్న విషయాలు ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఇప్పుడు 5 years ఆఫ్ ఈ శ్రమని మైండ్ని మొత్తం ఇంత పెట్టారు. సో ఆడియన్స్ నుంచి ఎలాంటి ఇది వస్తుందో తెలియదు. సో ఇన్ని అయిపోయిన తర్వాత
మీ ప్రవర్తనలో కానీ ఎటువంటిది ఏదైనా మార్పులా ఏదైనా వచ్చిందా కొత్తగా? అంటే నాలో ఇంత ఓర్పు ఉంది అట్లాంటిది ఏదన్నా మార్పు రాకపోతే మనం మనుషులం కాదండి, ఎంత కొంత మార్పు వస్తుందండి. గర్వం వస్తూ ఉంటుంది, గర్వం పొగరు వస్తూ ఉంటుంది. బట్ అదృష్టవశాత్తు మా ఆవిడ మా వదిన ఉన్నారు. ఎక్కడ కొంచెం ఎక్కువ మాట్లాడినా, ఎక్కడ కొంచెం ఎక్కువ ప్రవర్తించినా ఒక ఇంటికి వెళ్ళక ఒక క్లాస్ పీకుతారు. మళ్ళీ ఐ ట్రై టు స్టే రూటెడ్ టు ద గ్రౌండ్ అండ్ బట్ మనిషిని కాబట్టి సక్సెస్ వచ్చినప్పుడు కొంచెం లెగుస్తూ ఉంటుంది, మళ్ళీ లాగి నేల మీద నుంచోబెడతాం. కిరవాణి గారి స్పీచ్ మీరు ఎమోషనల్ అవుతాం. సన్నివేశంలో ప్రభాస్ నేను రాజు అయితే వేసానని అంటారు, హీరోని అంత అంటే ఆయన అర్థం కాకుండా ఏదండి రానాతో అంటారు. అవునండి, రాజు అయితే వేసాను. అవునండి, హీరోతో రాజు ఎత్తానని ఫిక్స్ అయ్యేదా? 100%. క్యారెక్టర్ డిజైనింగ్లో చాలా క్లియర్ కట్గా అమరేంద్ర బాహుబలి అనేవాడు నాకు చేతులు కట్టుకొని అమ్మ చేస్తే అప్పుడు నేను అవుతాను, లేదంటే నేను ఖాళీ కూర్చుంటాను అన్నది కాదండి. అమరేంద్ర బాహుబలికి భల్లాల దేవుడికి ఎలా అయితే మాజ్పతి సింహం అధిష్ఠించాలని ఉందో, బాహుబలికి ఈక్వల్గా సింహాసనం అధిష్ఠించాలని ఉంది, రాజు అవ్వాలని ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే రాజు ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అనేది ఇద్దరి మధ్యన క్యారెక్టర్ డిఫరెన్స్ అండి. సంపూర్ణ అధికారం కోసం భల్లాల దేవుడు రాజు అవ్వాలనుకుంటే రాజ్యంలో అనేకమైన మార్పులు తీసుకురావాలి, ప్రజల్లో ఉన్న సిస్టమ్స్లో బోల్డని మార్పులు తీసుకురావాలి, ప్రజల లైఫ్ని ఇంకా సరళీకృతం చేయాలి. అది క్షత్రియ ధర్మం, రాజు అవ్వడం క్షత్రియ ధర్మం అని అమరేంద్ర బాహుబలి అనుకుంటా ఉంటారు. సో హీ వాంట్స్ టు బికమ్ ద కింగ్, అందులో ఎటువంటి అనుమానం లేదు. మెన్షన్ చేస్తూ రాజమౌళి ఇచ్చిన డైరెక్టర్ లేడు, ఇంతకుముందు నేను డైరెక్టర్తో కొంతమందితో ఆ రకంగా ట్వీట్ చేశాను. అది చాలా కాంట్రవర్షియల్ అయింది, చాలా మంది రెస్పాన్స్. రాజమౌళి మించిన డైరెక్టర్ లేడు కదండి, రాజమౌళికి నేను ఉన్నంత వరకు తనకి తిరగలేదన్న. అంటే అన్నగా నాకు తనకి ఎంత అండగా ఉంటాడో చెప్పాడండి. సార్ బాహుబలి మొదలయ్యే ముందు ఒక పెద్ద హీరో నాతో చేయండి సినిమా వెంటబద్దించిన నిజమే కాదండి. చాలా మంది హీరోలు నేను అడుగుతూ ఉంటాను, చాలా మంది హీరోలు నన్ను అడుగుతూ ఉంటారు, చాలా మంది హీరోలు చాలా మంది డైరెక్టర్లను అడుగుతారు, చాలా మంది డైరెక్టర్లు చాలా మంది హీరోలను అడుగుతూ ఉంటారు. అది దట్ ఈస్ వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్, మా మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ఆధారంగా జరుగుతుంది. కానీ అదేదో గంటపడి పడాలి అలాగే అలాంటి చాలాసార్లు అనుకున్నాను ఈగల్ అండ్ సినిమా బాగుంది, తర్వాత వచ్చింది ఇంకా బాగుండేదేమో. టెక్నాలజికలీ అడ్వాన్స్ అండ్ జనాధారణ కూడా ఇంకా ఎక్కువ వచ్చింది. మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది? అలా అనిపించలేదు, నేను ప్రూవ్ చేసేటాను అలా అనుకోవడం, అలా అనుకోలేదు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి, బికాజ్ ఇట్ రెడ్యూసెస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద టికెటింగ్ విండోస్, నెంబర్ ఆఫ్ షోస్ పెరగడం మూలంగా. అండ్ మల్టీప్లెక్స్లో ఎలాగా 5 షోస్ వేస్తున్నారు, సింగిల్ స్క్రీన్లో ఎందుకు వేయకూడదు? వీ కెన్ పుట్ ఇట్. ఎప్పుడో 40-50 years క్రితం మరి ఎప్పుడు పెట్టారో తెలియదు 4 shows అన్నది. అప్పుడున్న పాపులేషన్కి అన్ని షోస్ అయితే సరిపోతాయని పెట్టి ఉంటారు. ఆ తర్వాత డబుల్ ద పాపులేషన్ అయిపోయి ఉంటుంది మనకి. సినీ గోయర్స్ కూడా అంత నెంబర్స్లో పెరిగి ఉంటారు డెఫినెట్లీ. సో ఇట్ రెడ్యూసెస్ దట్ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద టికెటింగ్ విండో. It should have been done long back. At least. Now include 2 statements, sir. Bahubali tickets, all stores, always, all over, finished, sold out. And at the same అయిపోయినా ఇంకా నాకు తెలియదు. ఓకే అయిపోయింది అనేది ఒక స్టేట్మెంట్. బాహుబలి టికెట్ బ్లాక్ లో అవుతున్నారు అనేటువంటి బ్లాక్ బలి అయిపోయింది అనేది ఒక విత్ స్టేట్మెంట్ మేక్స్ యు ఫీల్ హ్యాపీ. డెఫినెట్లీ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినది. డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆబ్వియస్. ఎనీ ఫిల్మ్ మేకర్, ఎనీ డైరెక్టర్, ఎనీ ప్రొడ్యూసర్ మన సినిమా టికెట్ హౌస్ఫుల్ అంటే అంతకు మించిన ఆనందం ఉంటుంది. నో, నాట్ ఎట్ ఆల్ అండి. బ్లాక్లో అమ్మటం నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. 2 reasons. ఒకటి ఆ డబ్బులు మాకు రావు, గవర్నమెంట్కి వెళ్ళదు. రెండు రకాలుగా జరగదు. ఎవడో మూడోడు చేతిలో జోబులోకి వెళ్ళిపోతాయి. సో ఆబ్వియస్లీ ఐ వోంట్ బీ హ్యాపీ. వెరీ వెరీ సింపుల్ రీజన్. సార్ ప్రొడ్యూసర్ విషయంలో మీరు పర్టికులర్గా ప్రొడ్యూసర్ విషయంలో మీరు చాలా సెలెక్టివ్గా పర్టికులర్గా అంటే అడుగుతుంటారు. అంటే నాకేంటంటే అండి, నేను ఒక స్టైల్లో పనిచేస్తూ ఉంటాను.
సినిమాకి మనం ఎంత పెట్టగలమో, అంటే డబ్బులనే కాదు, మన ఎనర్జీ ఎంత అయితే పెట్టగలమో అంతా పెట్టేయాలి. ఆ తర్వాత ఒక మంచి, అలా చేస్తే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ని మనం ఎంత డబ్బులు చేసుకోగలం, ఆ ప్రోడక్ట్ నుంచి మనం ఎంతలాగా మార్కెటింగ్ చేసి చేయగలం అన్న పద్ధతిలో ఆలోచిస్తాం. కొంతమంది ప్రొడ్యూసర్లకు అలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మా శోభు గారు ఉన్నా, మా సాయి గారు ఉన్నా, దట్ ఈస్ హౌ దే వర్క్. సో ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దట్. కొంతమంది ప్రొడ్యూసర్లకు అలాగా ఉండదండి, అది చాలా రిస్క్ కదా, ముందు మన టేబుల్ ప్రాఫిట్ కొంతన్నా సేఫ్ అవ్వాలి కదా అన్నట్టు ఉంటుంది. ఐ డోంట్ డిసగ్రీ విత్ దెమ్, వాళ్ళతో నాకు కాంట్రాక్షన్ ఏం లేదు. బట్ నేను చేసే విధానం ఇది, సేఫ్టీ మార్జిన్ తక్కువ పెట్టుకొని, ఎవరు నష్టపోకుండా సేఫ్టీ మార్జిన్ తక్కువ పెట్టుకొని ఎక్కువ సినిమా పెడదామన్న యాంగిల్లో నేను అంటాను. బాహుబలిని కంప్లీట్గా తీసి పక్కన పెట్టండి, అసలు మొత్తం దీన్ని ప్రామాణికంగా తీసుకోలేను. నా ముందు సినిమాల గురించి చెప్తున్నాను. సో నాలాగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. పార్ట్ వన్లోనా ఎందుకు చెప్తానండి? లేదా చాలా మాట్లాడచ్చండి, అయిపోయిన చాప్టర్. మళ్ళీ రేకెత్తిస్తే మళ్ళీ ఇంకోకి ఏమవుద్దో తెలీదు. డెఫినెట్లీ టెన్షనే కదండి, డెఫినెట్లీ ఇట్స్ టెన్షన్. లాట్ ఆఫ్ మనీ ఈజ్ అట్ స్టేక్, లాట్ ఆఫ్ పీపుల్స్ మనీ ఈజ్ అట్ స్టేక్. దట్ వాజ్ వెరీ వెరీ టెన్స్ఫుల్ మూమెంట్స్. బట్ లక్కీలీ మేము అడగలేదండి ఆయన్ని, బట్ చెప్పాం ఆయనకి ఇలా జరుగుతుందంటే ఇలా జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పాం. వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా, ఒక్క స్టెప్ ఎక్కువ వేసినా అది ఎక్కడికి వెళ్ళండి అవుతుందో తెలియదు. సో ఇట్స్ క్లోజ్ చాప్టర్. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. తెలీదండి, ఫస్ట్ డే కలెక్షన్స్ అయింది నిజంగా మైండ్లో ఉంటుంది. ఓవరాల్గా వి డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ టు బి ద ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ అవుద్దని. అంటే సేల్స్, ప్రీ సేల్స్ అవి కూడా ఇండికేట్ చేస్తున్నాయి. జనాలు ఉన్న క్రేజ్ అది ఇండికేట్ చేస్తుంది. హాలిడే సీజను, సమ్మర్ ఉంది, ఎదురుగుండా పోటీకి వేరే సినిమాలు కూడా లేవు. సో టేకింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్, లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, మేము కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి ద బిగ్గెస్ట్ సార్. బాహుబలి అంటే సినిమానే కాదు, చాలా ఇందాక చెప్పాను కదండి, క్యారెక్టర్ డిజైనింగ్ చేసామని చెప్పి. సినిమాలో ఉన్న కథే కాకుండా సినిమాకు ముందు కూడా చాలా కథలు రాసుకున్నాం. అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు టెల్ దమ్ ద ఇన్సిడెంట్స్, ఎందుకు నాడు అలా చేస్తున్నారని. సో దాంట్లో చాలా బ్యాక్ స్టోరీస్ ఫామ్ అయినాయి. సో ఆ బ్యాక్ స్టోరీస్తో చాలా చాలా హృదయంగా ఉంటాయి, చాలా ఎమోషనల్గా ఉంటాయి, గోల్డెన్ డ్రామా ఉంటుంది అందులో. అవి తీసుకొచ్చి సినిమాలో ఇరికించలేము, బాగుంది కదా అని చెప్పి. బట్ దట్ ఈస్ అ పొటెన్షియల్ స్టోరీ. ఆ స్టోరీని ఆడియన్స్కి చెప్పాలి, అందుకని వేరే మాధ్యమాలు ఎంచుకున్నాం. నవల్గా శివగామి, కట్టప్ప, పిజ్జల దేవుడు, అమరేంద్ర బాహుబలి తండ్రి, వాళ్ళ ముందు కథ అంతా కూడా ద రైజ్ ఆఫ్ శివగామి అన్న నవల్లో తీసుకొస్తాం. 3 పార్ట్ సిరీస్ అది. దాన్నే టీవీ సిరీస్ కింద కూడా చేయాలని ఆలోచించాను. అండ్ ఒకే తల్లి పెంచిన 2 బిడ్డలు, నల్లాల దేవుడు, బాహుబలి, 2 రకాలుగా ఎలా ఎదిగారు. ఏదో రీజన్స్, చిన్నప్పుడు ఏదో రీజన్స్ ఉండి ఉండాలి, ఏ ఇన్సిడెంట్స్ జరిగి ఉండాలి, వాటి మూలంగా వాళ్ళు అలా తయారయ్యారు. సో వాటి మీద చాలా కథలు రాసుకున్నాం. అది యానిమేషన్ సిరీస్ కింద బ్యాటిల్ ఆఫ్ ద గోల్డ్ అండ్ ద లాస్ట్ లెజెండ్స్, ఈ 2 పేర్లతో కామిక్ బుక్స్, యానిమేషన్ సిరీస్ వస్తున్నాయి. అండ్ ఈ సెకండ్ పార్ట్ వార్లో విపరీతమైన యాసెట్స్ క్రియేట్ చేశాం. పెద్ద పెద్ద ఫోర్ట్ వాల్స్, పెద్ద పెద్ద ఏనుగులు, ఆర్మీస్, బోల్డ్ అంతా డిజిటల్ యాసెట్స్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎంత చేసినా 2D స్క్రీన్ మీదే చూస్తాం, మన ఎదురుకుండా ఉంటుంది. అందులోకి తీసుకెళ్ళగలిగితే, మనుషులు అందులోకి తీసుకెళ్ళగలిగితే, మా సెట్కి వచ్చిన వాళ్ళు అందరూ అలా కూడా అబ్బా అని చూస్తూ ఉంటారు. నిజంగా మనుషులు ఆ సెట్లోకి తీసుకెళ్ళగలిగితే అన్న థాట్ నుంచి వర్చువల్ రియాలిటీ తీసాం. వర్డ్ ఆఫ్ బాహుబలితో వర్చువల్ రియాలిటీ అప్పుడు. అండ్ మర్చెండైజ్, ఇవన్నీ మీకు తెలిసిన రకరకాల మర్చెండైజ్ మొన్నే రిలీజ్ చేసాం కూడా, ఆన్లైన్ స్టోర్స్లోను, ఫిజికల్ స్టోర్స్లోను కూడా వస్తాయి. సో ద వరల్డ్ ఆఫ్ బాహుబలి అనే దాన్ని కంటిన్యూ చేయాలన్న దీంట్లో ఉన్నాను ఫర్ ద ఫస్ట్ టైం, ఇండియాలో ఫస్ట్ టైం. వేటికి అవి సినిమా తాలూకు ఒక బ్రాంచ్లా కాకుండా వాటికి ఇండివిజువాలిటీ, వాటి తాలూకు ఇండివిజువాలిటీ వాటికి ఉండేటట్టు ముందుకు తీసుకెళ్ళాలి.
సినిమా ఎన్ని నిమిషాలు? యాక్చువల్గా సినిమా వచ్చి 2 hours 41 minutes అండి సినిమా ఉండేది. మీకు ఎండ్ టైటిల్స్ బిగినింగ్ థ్యాంక్స్ కార్డు కలిపి 2 hours 50 minutes ఉంటుంది. అంటే జస్ట్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ క్రెడిట్ ఇచ్చుకుంటూ రోలింగ్ టైటిల్స్ వేస్తే జస్ట్ బ్లాక్ స్క్రీన్ మీద రోలింగ్ టైటిల్స్ వెళ్తే అది 5.5 minutes అండి. 5.5 minutes. ఆ బిగినింగ్ అందరికీ థ్యాంక్స్ కార్డు, ఎవరికైతే థ్యాంక్స్ కార్డు ఇవ్వాలో వాళ్ళందరికీ థ్యాంక్స్ కార్డు ఇస్తే అది 1.5 minutes. సో టోటల్ 7 minutes ఎంతో జస్ట్ థ్యాంక్స్ అండి. ఇది యాక్చువల్ సినిమా వచ్చి 2 hours 41 minutes రఫ్. అది యాక్చువల్ మీరు చూడబోయే సినిమాగా ఉండేది. లేదు, దట్ ఇస్ మావిడ డిజైన్ చేసిందండి. నో యూ కాంట్ వాల్యూ. సార్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేస్బుక్ లైవ్ లో వాటిలో సినిమా డైరెక్ట్ థియేటర్ నుంచి స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నారు. అవును. సో హౌ ఆర్ యు గోయింగ్ టు టాకిల్ ఇట్? అంటే ఫేస్బుక్ అండ్ వాటిల్లో ఇస్తే ఐ థింక్ వీ కెన్ ఇమీడియట్లీ బ్రింగ్ ఇట్ డౌన్. అది అంత ప్రాబ్లం కదండి. సస్పెన్స్ ఎలిమెంట్ అనేది మీకు ఫస్ట్ షాట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ షో అయిపోయిన తర్వాత సస్పెన్స్ ఎలిమెంట్ అయిపోతుంది కదా. సస్పెన్స్ ఎలిమెంట్ డజంట్ రన్ ద ఫిల్మ్ అండి, డ్రామా రన్స్ ద ఫిల్మ్స్. అండ్ ఈ ఫేస్బుక్ లైవ్స్ ఇవన్నీ కూడా ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ వీ కెన్ కంటైన్ ఇట్. యూట్యూబ్స్ ఆర్ ఫేస్బుక్స్ ఆర్ ఇవన్నీ ట్విట్టర్స్ అవన్నీ కంటైన్ చేయొచ్చండి. దట్ ఈస్ పాసిబుల్. టారెంట్స్ అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ చేయలేం. Sir, about 30 to 40 VFX companies work for Bahubali 1 and 2. I mean, would you be able to tell, like, assess the contribution? I mean, what is your favorite? Impossible. Ante, see, if you look at one shot, in that one shot there will be 4 or 5 companies working only on that shot. Animation will be done by some other one. The final comp will be done by some other people. Effects will be done by some other people, some other studio. Look at it as one product. Yeah. It's very difficult to say that. Sir, you're walking is divine symbolism. Sorry? ప్రతి సినిమాలో దేవుడి విగ్రహము, శివలింగము, there is a divine element in everything. And Bahubali is a lot of that. శివుడు. So what is the role of God in it? What is this culture? I am an atheist. But where does this come from? That is my job as a director. Never thought about it like see, for me, bhakti is a very strong emotion. Bhakti can be translated into subservience to an higher power. That's a very, very strong emotion. So, bringing out emotions is my job as a director. you're just looking at it as a cinematic element. Yes, not a cinematic element, as a storytelling element. You are true, sir. You are true in everything. Yes. అందరూ ఇంట్లో వాళ్ళందరూ పూజిస్తారు.